హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సాయి పల్లవి ధనుష్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మారీ 2 బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో కంప్లీట్ చేసుకుని ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ పరంగా నిరాశపరిచినప్పటికీ యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. సినిమాలో రౌడీ బేబీ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ రిలీజ్ కి ముందు నుంచే దక్కగా, రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్ అద్భుతమైన లెవెల్లో రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతుంది. రీసెంట్ గా జనవరి 2న అప్లోడ్ చేసిన ఈ సాంగ్ కి ఫాస్టెస్ట్ 120 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీలోనే మరే సాంగ్ వీడియోకు రాని విధంగా అద్భుతమైన రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న ఈ వీడియో సాంగ్ ఇప్పటికే 1.2 మిలియన్ల లైక్స్ ను కూడా కంప్లీట్ చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. దాంతో త్వరలోనే సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ వీడియో సాంగ్ అయిన వచ్చిండే సాంగ్ ను ఈ సాంగ్ బ్రేక్ చేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. సాయి పల్లవి, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమాలోని వచ్చిండే సాంగ్ ఓవరాల్ గా 179 మిలియన్ల వరకు వ్యూస్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రౌడీ బేబీ ఊపును చూస్తుంటే ఖచ్చితంగా త్వరలో ఈ రికార్డును బ్రేక్ చేసి హైయెస్ట్ వ్యూస్ ను, లైక్స్ ను సొంతం చేసుకున్న వీడియో సాంగ్ గా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. రోజుకు కనీసం 3 నుండి 4 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ వీడియో సాంగ్ లాంగ్ రన్ లో మరిన్ని అద్భుత రికార్డులను నమోదు చేసి ఇండియన్ మ్యూజిక్ వీడియోస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న వీడియో సాంగ్ గా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.